గుడ్ మార్నింగ్ ఎవరోన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొచ్చి. అండ్ ఈరోజు మన డెస్టినేషన్ అయితే ఫస్ట్ మున్నార్ వెళ్దాం అనుకుంటున్నాము. మున్నార్లో ఇఫ్ ఇట్ కేస్ టూరిజం హోటల్స్ అన్నీ ఉంటే అప్పుడు మున్నార్లో స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మున్నార్లో అలాగ అవ్వకపోతే డైరెక్ట్ త్రివేంద్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అండ్ నేను నైట్ వ్యూ చూపిస్తాను కదా, చూపిస్తాను. ఇక్కడి నుంచి అయితే వ్యూ యాక్చువల్గా 7th ఫ్లోర్ ఆ రేంజ్లో ఇచ్చుంటే మంచిగా వ్యూ వచ్చేది. ప్రజెంట్ అయితే అంతకేం లేదు, ఆపోజిట్లో ఇంకొక బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అంతే. అండ్ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ అదంతా అయిపోయింది. సారీ ఫర్ ద మిస్. ఇది కామన్, ఏ బైకర్ అయినా సరే వెళ్ళండి రూమ్లో లగేజ్ అంతా ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది, కానీ మొత్తం అంతా పంపేసి మళ్ళీ ప్యాక్ చేస్తాం. వన్స్ హోటల్ చెక్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోప్రో వ్యూలో కలుద్దాము. ఇప్పుడు నేను మీకు ఒక జుగాడు చూపిస్తాను, దేశీ జుగాడు. అందరికీ తెలిసిందే కానీ మామూలుగా ఇప్పుడు సపోజ్ నిన్న మీరు కంప్లీట్ ట్రైన్లో రైడ్ చేస్తే షూస్ అవన్నీ తడిసిపోతాయి కదా. తర్వాత రోజుకి ఒకవేళ ఆ డ్రైయర్లు ఉన్నా లోపల అయితే సరిగ్గా ఆడదు. నేనేం చేశానంటే ఈ 2 days సాక్స్ వేసి సాక్స్ మీద కవర్ వేసేసి డైరెక్ట్ షూలో పెట్టేస్తాను. ఇది బెస్ట్. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మొత్తం అయిపోయింది. నా బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి, మార్చుకోవాల్సిన. కన్యాకుమారి వెళ్ళిన తర్వాత మార్చడానికి ట్రై చేస్తాను. వన్స్ లగేజ్ అంతా ప్యాక్ అయిపోయిన తర్వాత గోప్రో కూడా తీసి లాన్ పెట్టేయాల్సి వస్తుంది, ఎందుకంటే కంప్లీట్గా వర్షమే ఉన్నది. వర్షంలో మళ్ళీ తడిసిందంటే దీనికి 30,000 పెట్టే బడ్జెట్ నాకు అస్సలు లేదు. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మున్నార్లో ల్యాండ్ స్లైడ్ అయ్యిందంట. వాళ్ళు మ్యాక్సిమం టూరిస్టులను అలౌ చేయట్లేదంట. వన్స్ మీరు బయలుదేరేటప్పుడు పోలీసులతో చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి అని వీళ్ళు నేను సజెస్ట్ చేస్తున్నారు. 2 kilometers తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ఉంది. డైరెక్ట్గా మేమైతే ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం. బాయ్ బ్రో, బాయ్ బాయ్. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదన్నా చేస్తే సరిపోతుంది. లెఫ్ట్. రైడ్ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ మేము కేరళ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఈ నైస్ పీపుల్ ఎవరు, మేమైతే ఇప్పటి వరకు ఇంత మంచిగా మాట్లాడిన పోలీసుల్ని మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చూడలేదు. ఇక్కడ ఏంటంటే మున్నార్కి అయితే టూరిజం ఓపెన్లోనే ఉంది, మీరు వెళ్ళొచ్చు. కానీ స్టేయింగ్ అయితే మున్నార్లో ఉండొచ్చు, కానీ లోకల్ గైడ్ని ఎవరినన్నా మీరు తీసుకుని పోలీస్ స్టేషన్లో కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఉండండి. అప్పటి వరకు అయితే మరి మేము అంత ఇన్సూరెన్స్ ఇవ్వలేము. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మున్నార్లో ఉండేటట్టు అయితే అలా ఉండండి, లేకపోతే వెళ్ళిపోయేటట్టు అయితే యూ కెన్ గో, అదేం ప్రాబ్లం లేదు అన్నారనమాట. మేమైతే ప్రజెంట్ మున్నార్కే లొకేషన్ పెట్టేసాం డైరెక్ట్గా. మున్నార్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆలోచిద్దాము. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఉండేటట్టు అయితే లోకల్ పోలీసుల చేత ఉంటాం, లేకపోతే మేము డైరెక్ట్ మళ్ళీ కొచ్చి వచ్చేద్దాం అనుకుంటున్నాము. నేను వైజాగ్లో చెప్పాను అడిగి, మళ్ళీ డెకాథ్లాన్ దగ్గర ఆగాము. వైజాగ్లో రెయిన్ కవర్ తీసుకోరా అంటాడు. జాకెట్ పైన టాప్ తీసుకుని ప్యాంట్ తీసుకోవడం మర్చిపోయాడు. ఇప్పుడు ఈ వర్షానికి చచ్చినట్టు ఆగాల్సి వచ్చింది ఇక్కడ. ఇద్దరం, వాడు రెయిన్ కవర్ తీసుకున్నాడు, నేను ఇది తీసుకున్నాను. 150 rupees తీసుకున్నాను. వాడికైతే కారు అవ్వా హైలైట్ కారు. అరే యూ మిస్డ్ ఇట్ రా. 6 కారు. మార్నింగ్ 6కి లెగిసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళం, కానీ మేము లేచిందే 8కి. మా లగేజ్ ప్యాక్ చేసి మౌంట్ చేసి పెట్టేటప్పటికి
ఆల్మోస్ట్ 11 o'clock. మెయిన్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంత టైం అయిపోయింది, లేకపోతే ఇంత టైం అవ్వకపోదును. ఓ నైస్ కార్. వెళ్ళి దానికి ఒక డాష్ ఇస్తే నా బండి అమ్మేసిన అది తీరదురా. టైర్ రోల్ అయినప్పుడు వాటర్ నా మీద చిమ్మేసి గోప్రో కూడా తడిసిపోతుంది, అంత దారుణంగా చెమ్ముతున్నాడు. దానికి ఏమి జోగాడు చేయలేం, ఆడు మడ్గాడు వేసుకోవాలి. నా వెనకాల ఆడెళ్ళినా దారుణం, దాని మీద ఇంకా ఎక్కువ చిమ్ముతుంది. ఘాట్ సగం ఎక్కేమో లేదో అప్పుడే చేతులకి చల్లగాలి తగిలేస్తుంది. నేనైతే పైకి వెళ్ళేటప్పటికి లోపల నుంచి పెట్టంతా ఆరిపోయి చలి కూడా వేసేస్తుందేమో నాకు తెలిసి. ఇక్కడ నుంచి మరి ఇంకా వ్యూ అంతా చేంజ్ అయిపోతుంది. హార్డ్లీ 2 kilometers వచ్చేమో లేదు అక్కడ నుంచి, మీకు ఇందాక చెప్పిన దగ్గర నుంచి అప్పుడే కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకు వెదర్ కూడా తెలుస్తుంది కొంచెం కొంచెం చల్లగా అవ్వటము. మున్నార్ ఇన్క్లనేషన్ వచ్చి అంటే ఎలివేషన్ వచ్చి 2200 meters అనుకుంటా యాక్చువల్గా. అంటే సీ లెవెల్కి 2200 meters హైట్లో ఉంటుంది అన్నమాట మున్నార్. అంత పైకి వెళ్తే అఫ్కోర్స్ మనకి ఊటీ ఎలాగో ఇది అలాగే చల్లగానే ఉంటుంది పైకి వెళ్ళేటప్పటికి. ప్రెజర్ మాకు తెలుస్తుంది కూడా ఆల్రెడీ. జస్ట్ మిస్. ఓ ఇందాక నుంచి నేను చెప్పింది ఈ బ్రిడ్జ్ కోసం ఇందాక నుంచి అటువైపు నుంచి చూసి దీని మీద వెళ్తామో లేదో తెలియదు అనుకున్నాం. వ్యూ అయితే మాత్రం మోసం. మీకు పైన హిల్స్ కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ అందుకే చెప్పారు కేరళ చూడటానికైతే చాలా బాగుంటుంది. మంచి మాన్సూన్లో కానీ లేకపోతే వింటర్లో కానీ ఇక్కడికి ఎవరైనా ఫ్యామిలీ ట్రిప్స్ కానీ ఫ్రెండ్స్ ట్రిప్స్ కానీ వేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడి నుంచి మున్నారా? మేము ఘాట్ రోడ్సే కదా ఆగడం ఎందుకులే వేస్ట్ అనుకున్నాం, కానీ ఇలాంటి వ్యూ చూసిన తర్వాత ఆగకుండా మేమైతే అస్సలు ఉండలేకపోయాం. నేనే కాదు ఎవరన్నా సరే ఇలాంటి వ్యూలో ఖచ్చితంగా ఆగుతారు. ఒకడికొక్కడు వెళ్ళిపోయాడు బాబు. ఘాట్ రోడ్స్లో ట్రాఫిక్ జామ్ అయితే కిలోమీటర్లే, మరి ఇంకేమీ లేదు. నువ్వే అరే వెనకాల బ్యాగ్ కవర్ వదిలేసావురా, ఏదో కవర్ అరే అప్పుడు డ్రోన్ రే, డ్రోన్ వెనకాల వదిలేసావురా చెత్తగడివి. తీసావా? అరే తీయలేదురా. అరే నీ అంకమ్మ కింద పడింది అనుకో ఓసమో పగిలిపోద్ది. నేను తీసినా
ఇదిగో జస్ట్ మిస్. మా వాడు కానీ ఇంకొంచెం స్పీడ్గా లేపుంటే ఆ డ్రోను వెనకాల డోజ్మో కెమెరా మొత్తం అన్నీ కింద పడిపోతున్నాడు. డేరుగా వెనకాల సీట్లో పెట్టేసి వదిలేసి వచ్చేసాడు. ఆడు ఇంకా బండి మీద ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అక్కడ ఎవడో ఒకటి ఏరేసుకుని వాడికి వెళ్ళిపోతాడు. ఒక 50,000 ఏం 70,000 స్వాహా అయిపోతుంది అడిగి. మళ్ళీ నన్ను అడుగుతున్నాడు ఏం మర్చిపోలే కదా అక్కడ అని. ఆడే మర్చిపోయి. వావ్ వావ్ వావ్, ఇది మున్నార్ బ్యూటీ ఇది. అందుకనే మేమైతే ఖచ్చితంగా మున్నార్ ఎందుకు రైడ్ చేద్దాం అనుకున్నానంటే ఇదే మెయిన్ రీజన్. పోలీసుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మరీ వచ్చింది ఇలాంటి వ్యూ కోసమే. ల్యాండ్ స్లైడా? అబ్బా వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి చాలా బాగుంది. కంప్లీట్ అబ్బా ఏం వ్యూ. మున్నార్ మామూలుగా లేదు మరి. అయితే ఇఫ్ ఇన్ కేస్ కానీ మీకు ఏమన్నా వ్యూ కానీ నచ్చినా, ఈ వీడియో నచ్చినా ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయండి. ఐదర్ లైక్ కానీ కామెంట్ కానీ, అన్నీ కామెంట్ అయినా చదువుతాను, రిప్లై ఇస్తాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మామూలు మాకైతే టెంపరేచర్ చేతులు కూడా మంచి గట్టిగా చల్లేసేస్తుంది. మేము గ్లౌజెస్ వేసుకుందాం అనుకున్నాం కానీ మెయిన్ ఘాట్ రోడ్స్ కదా, గ్రిప్ ఉంటుందని చెప్పి డైరెక్ట్ గ్లౌజ్ తీసేసి నడుపుతున్నాను. ఇలా ఘాట్స్ ఎక్కి కొలిది ఇంకా చలి అలా పెరిగిపోతూనే ఉంది. వావ్, రైట్ సైడ్ అబౌవ్ క్లౌడ్స్ వచ్చాం. ఆల్మోస్ట్ మున్నార్ రీచ్ అయిపోయినట్టే. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. అట్ లాస్ట్ మున్నార్ అయితే రీచ్ అయిపోయినాం. ఒక్కసారి వ్యూ చూపిస్తాను. కావాలనే గోప్రో ఆపాను. వన్స్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఆ వ్యూ చూద్దరు. దిస్ ఈజ్ వాట్ కాల్ మున్నార్. అందుకనే మెయిన్ మున్నార్ అంటే నాకు అంత ఇష్టం. లొకేషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూపించాల్సిందే, ఎందుకంటే వ్యూ అట్లాంటిది. మెయిన్ రూమ్ వచ్చి జస్ట్ ఇది ఇలాగే ఉంది, కానీ ఇది మెయిన్ వ్యూ. మెయిన్ ఇప్పుడు మేము ఉన్నది 10th ఫ్లోర్లో అన్నమాట. అందుకని మెయిన్ ఈ హోటల్ ప్రిఫర్ చేసింది. కాస్టింగ్ అయితే మాకైతే మంచి రియల్కి వచ్చింది, కానీ ఎంతకు వచ్చిందో చెప్పను. మార్నింగ్ ఒకవేళ చెప్పాల్సి వస్తే మార్నింగ్ చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. ఈవెన్ వాష్రూమ్ ఓకే, వాష్రూమ్ ఈజ్ గుడ్, కంఫర్టబుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఏమన్నా కామెంట్స్ కానీ లైక్స్ కానీ చేశారనుకోండి,
కామెంట్స్కి నాకు కొంచెం మోటివేట్ అవుతాను అనమాట. ఏమన్నా ఇంకా ఇంకా మంచి లొకేషన్స్ చూపించాలి అని. ఈవెన్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి. నేను ఎవరిని ఏమీ తిట్టుకోను. మంచి ఛానల్ పేరు గుర్తుంది కదా, ఎస్కే మోటో బ్లాగ్స్.